వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటలు బీటలు వారుతున్నాయి. ఇది ఈనాడు వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది. వైసీపీలో ఉన్న లోకలొకలు ఈనాడు జ్యోతిలో చూడాలా, తెలుగుదేశంలో లోకలొకలు సాక్షిలో చూడాలి. ప్రస్తుతం ఇందులో ప్రొజెక్ట్ చేసినటువంటిది ఏంటంటే వైకాపా కోటలకు బీటలు వారుతున్నాయి. ఆ పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు భ్రమలు తొలగిపోతున్నాయి. జనంలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాలో కొనసాగితే ప్రజలతో తమ సంబంధాలు తెగిపోతాయనే భయంతో ఒక్కొక్కరిగా పార్టీ గుడ్ బై చెప్పేస్తున్నారు. పార్టీలో కొంత అనిశ్చితి ఏర్పడింది. కేడర్ను గందరగోళంలోకి నెట్టే పరిస్థితులు నెలకొన్నాయి. వాటికి నేను బాధ్యుడిని గాను, అందువల్ల ఆ గందరగోళానికి తెరదించేందుకే పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను. వైకాపాకు చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం ప్రకటించారు. వైకాపాలో నెలకొన్న అనిశ్చితికి ఈ ఎంపీ చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్తో కంటే జనంలో ఉండటమే తమ రాజకీయ భవిష్యత్తుకు మంచిదని భావిస్తున్న నేతలు మెల్లగా వైకాపాను వీడుతున్నారు. పార్టీ అధిష్టానం ఆడుతున్న సీట్ల బంతాటకు బలైపోతున్న వారితో పాటు పార్టీలో కనీస గౌరవం దక్కని బలహీన వర్గాలకు చెందిన నేతలు ఆ పార్టీకి దండం పెట్టేసి బయటపడుతున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీలో తమకు జరిగిన అవమానంపై బహిరంగంగానే మాట్లాడారు. దీంతో పెనమలూరులో పార్థసారథి స్థానంలో మంత్రి జోగి రమేష్ పార్టీ సమన్వయకర్తగా నియమించారు. అప్పటి నుంచి పార్థసారథి స్తబ్దుగా ఉన్నారు. ఆయనతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు 1-2 సార్లు భేటీ అయ్యారు. ఆయన వైకాపాను వేయటం ఖాయం. మరోవైపు గురజాల తన సొంత నియోజకవర్గం అని గతంలో కాసు మహేష్ కోసం ఆగాలని అంటే వదిలేశానని ఇప్పుడు ఆ సీటు తనకివ్వాలని జంగా కృష్ణమూర్తి కోరుతున్నారు. కుల సంఘాల ప్రతినిధితో ఆయన సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. నా కుటుంబానికి పదవులు ఇచ్చామంటూ పార్టీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. ఏ అధికారం లేని ఆ పదవులను ఏం చేసుకోవాలి, నేను చిన్న పనికి ప్రారంభోత్సవం కూడా చేయలేకపోయి అందువల్ల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాను కృష్ణమూర్తి అంటున్నారు. వైకాపాను వీడేందుకు ఆయన దాదాపు సిద్ధమైపోయారు. వైకాపా రాజీనామాల జాబితా అంతకంతకు పెరిగిపోతుంది. ఇప్పటికే కర్నూలు మచిలీపట్నం ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, వల్లభనేని బాలశౌరి పార్టీకి ఎంపీ పదవులకు రాజీనామా చేసేశారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి, కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం కూడా పార్టీని వీడారు. రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో తన భార్య రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలు పోటీ చేస్తానని రామచంద్రారెడ్డి ప్రకటించేశారన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇంకపోతే గుడ్ బై చెప్పేందుకు మరికొందరు కూడా గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో తనను తప్పించి జడ్పీడీ సభ్యుడు విరూపాక్షిని పార్టీ సమన్వయకర్తగా నియమించడంపై మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలుమార్లు సంప్రదింపుల తర్వాత సీఎం ఆయన కర్నూలు లోక్సభ సమన్వయకర్తగా నియమించారు. కానీ అప్పటి నుంచి మంత్రి పెద్దగా బయటికి రావడం లేదు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన మరుసటి రోజు తన వర్గీయులతో సమావేశమయ్యారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు నా నిర్ణయం ఉంటుందని, నాకు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పడం ద్వారా ఆయన వైకాపా అధిష్టానానికి హెచ్చరిక జారీ చేశారు. రెడ్డిల పెత్తనంలో తనకు అన్యాయం జరిగిందంటున్న నందికొట్కూరు ఎస్సీ ఎమ్మెల్యే ఆర్దత్ తన వర్గీయులతో ఇటీవల సమావేశమై చర్చించారు. మరో పార్టీలో చేరాలా, స్వతంత్రంగా బరిలోకి దిగాలనే దానిపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తానంటున్నారు ఆయన. తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని నానిని వైకాపాలోకి తీసుకునే కుట్రలో భాగంగానే తనకు అన్యాయం చేశాను తిరువురు ఎస్సీ ఎమ్మెల్యే రక్షణని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సీఎం పిలిపించినా కలిసేందుకు ఆయన వెళ్ళలేదు. 2-3 రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన అంటున్నారు. తొలి జాబితాలోనే సీట్లు కోల్పోయిన సంతనూతలపాడు ఎస్సీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుకు సుమారు 45 రోజుల తర్వాత సీఎం కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి కలిసేందుకు వెళ్ళిన ఆయన జగన్ కలవలేకపోయారు. అపాయింట్మెంట్ మరో రోజుకు మారిందని ఆయనకు అధికారులు చెప్పి పంపారు. సీఎం తనతో మాట్లాడే విధానం ఆధారంగానే ఆయన పార్టీలో కొనసాగడమా లేదా అనేది ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. ఒంగోలు సిట్టింగ్ స్థానాన్ని మాగుంట శ్రీనివాసరెడ్డి కాకుండా మరో కొత్త అభ్యర్థికి ఇస్తామని సీఎం చెప్తున్నారు. దీంతో మాగుంట కూడా వైకాపాలో కొనసాగే అవకాశం లేదని స్పష్టమవుతుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.